ద వన్ అండ్ ఓన్లీ కామెడీ రియాలిటీ షో అండ్ ఫంటాస్టిక్ షో. ఓకేనండి, దిగ్విజయంగా ఉల్లాసంగా ఆడుతూ పాడుతూ మరి 4వ ఎపిసోడ్లో అడుగు పెట్టాం. మరి ఈ వారం ఈ ఎపిసోడ్లో 4 టీమ్స్ ఉన్నాయండి. కానీ ఒక్కొక్క టీం 2 స్కిట్స్ ప్లే చేస్తుంది. మరి ఏం స్కిట్స్ ప్లే చేస్తారు, ఎలా మనల్ని నవ్విస్తారు, ఎలా మనల్ని ఎంటర్టైన్ చేస్తారో చూసే ముందు మన జడ్జెస్ని ఇన్వైట్ చేద్దాం. ఏరి జడ్జెస్? జడ్జెస్ ఇలా కాదు, నేను కానీ ఒక ఇలా కానీ వేస్తానంటే నేను కానీ ఒక ఇలా కానీ వేశానంటే ఇద్దరు జడ్జెస్ ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా ఆబ్రాకదాబ్రా. చూసారా, వచ్చేసారు. నేను ఎప్పుడూ అంతే. మన టీమ్ లీడర్స్ నలుగురిని ఇన్వైట్ చేద్దాం. ఓకే సార్, జడ్జెస్ ఎప్పటిలాగే మన కామెడీ గ్యాంగ్ ఈ ఎపిసోడ్ని ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? చాలా గొప్ప కమెడియన్ శ్రీ రమణారెడ్డి గారికి డెడికేట్ చేద్దామని అనుకున్నాం. తిక్కవరపు రమణారెడ్డి అనే పేరుతో ఒక రేర్ పర్సనాలిటీ, మనుషులు ఇంత సన్నగా కూడా ఉంటారా అనిపించేంత సన్నటి ఆకారంతో, నిజంగా అంత సన్నటి ఆకారంతో బాడీ లాంగ్వేజ్ పరంగా కామెడీ చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ మాయాబజార్లో ఎస్వి రంగారావు గారు శిష్యుడిగా కమెడియన్స్ అందరూ కూడా ఈ రమణారెడ్డి గారు యాక్ట్ చేసిన సినిమాల్లో మేము కూడా యాక్ట్ చేస్తున్నాం కమెడియన్స్గా అని గర్వంగా చెప్పుకోదగ్గ కమెడియన్ రమణారెడ్డి గారికి ఈ ఎపిసోడ్ అంకితం ఇవ్వటం సముచితంగా మేము భావిస్తున్నాం. అలాగే రమణారెడ్డి గారు మాయాబజార్లో సంస్కృతం రాక్షసపుత్రులకు సంస్కృతం నేర్పుతారు. సు అవుట్ చెస్ టాభ్యాం దిస్ అని, అది సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకి శబ్దమంజరి అని మొట్టమొదటి నేర్పిస్తారనమాట, వానమాల లాంటిది. అట్లాంటిది ఆయన నేర్పించేటప్పుడు ఆ దృశ్యం ఇప్పటికీ కళ్ళల్లో కదులుతుంటుంది. అట్లాంటి మహా కమేడియన్కి ఇది అంకితం ఇవ్వడం మన జన్మ ధన్యం. కామెడీ గ్యాంగ్ ఈ వారం ఎపిసోడ్ని తిక్కవరపు రమణారెడ్డి గారికి డెడికేట్ చేస్తూ మరి ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. మరి గడియారంలో పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు రెండు ఉంటాయి కదా. అవును. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళుతో ఏముంటుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళకు, గంటలో నేను వచ్చేస్తాను అంటుంది. బాగుంది, నైస్. అంటే మీరైతే ఏం చెప్తారు? నేనైతే ఏం చెప్తానంటే, చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళుతోటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా 12ంటికి మన ఇద్దరం కలుస్తాం కదా అంటుంది. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలిసే సంగతి పక్కన పెడితే ఇంకో పెద్ద ఆయన ఉన్నాడండి, ఆయన అర్జెంట్ గా రమ్మనాలి మనం. ఓకే, లెట్స్ వెల్కమ్ గౌతమ్ రాజ్ గ్యాంగ్. అండి గౌతమ్ రాజు గారు, మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారా, మమ్మల్ని పర్సన్ చేయడానికి వచ్చారా? తప్పుడు ఎదుకే నన్ను పరీక్ష చేస్తాం. అది కాదు కానీ కంటిన్యూ చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమయ్యా డైరెక్టర్, ఇట్లా ఏడయ్యా హీరో ఎక్కడా? పొద్దున్నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు. టైం 12 అయింది, లంచ్ టైం కూడా అయిపోతుందయ్యా. ఎక్కడా? మేడం, పెద్ద హీరో గారు కదా, వచ్చేస్తారు. ఏట్రా ఆ హీరో గారు వస్తాను చూడండి. ప్రొడక్షన్ మేడం గారు ఆర్డర్ ఇచ్చి నాకు డ్రింక్ తెచ్చండి. ఏంటయ్యా వచ్చేది? ఏంటి అక్కడ జూనియర్ ఆర్టిస్టులు అందరూ రెడీగా ఉన్నారు, సెట్ రెడీగా ఉంది, హీరోయిన్ కూడా రెడీగా ఉందయ్యా. లేదు మేడం, ఆన్ ది వే. ఆందివే ఆందివే ఆందివే, ఈ మొక్క పొద్దున్నుంచి చెప్తున్నావు. ఏడయ్యా ఆందివే? మేడం కారు వచ్చింది, బాబు గారు వచ్చేసారు. రెడీ, కెమెరామ్యాన్ రెడీ కదా? నమస్తే, కూర్చోండి. కూర్చోండి సార్. ఏంటి నువ్వు కూర్చొని నేను కూర్చోవాలా? లేదు సార్, తెస్తా సార్. ఏం మనిషివే సార్. స్టార్ట్ చేద్దాం సార్.
ఇప్పుడు మన సినిమా టైటిల్ సార్ నేను మారాలి సార్. మళ్ళీ చెప్పు. నేను మారాలి సార్. నేను మారను, కల్లో మాట. సార్ నన్ను చూసి నలుగురు మారాలి, లేదంటే టైటిల్ మార్చుకోండి. సార్ టైటిల్ సార్ మార్చేద్దాం సార్. ఏమయ్యా డైరెక్టర్, మేడం ఏంటయ్యా ఇది టైటిల్ మార్చమంటాడేంటి? మేడం అతను మంచి ఇమేజ్ ఉన్న పెద్ద హీరో. మనం టైటిల్ మార్చినా అతని వల్ల 100 days ఆడు మన పిక్చరు. ఏంటా మీటింగు? లేదు 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 సార్, లేదు సార్, లేదు సార్. సార్ నెక్స్ట్ టైం వెళ్ళిపోతాం సార్. మీరు అక్కడ కారు ఉంటుంది సార్, అలా 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 నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఎలా తీసి కారులో ఎక్కి అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. మళ్ళీ చెప్పు. అదే సార్, కారు అక్కడ ఉంటుంది సార్, మీరు కారు దగ్గరికి అలా 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 నడుచుకుంటూ వెళ్ళి డోర్ తీసుకొని కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు సార్. నీకు ఇది ఎన్నో సినిమా? సార్ రెండు సార్, రెండు. రెండు. బుద్ధి లేదు నీకు? ఏం సార్? జ్ఞానం ఉందా నీకు? సార్ 100 days సార్. నేను కారు దగ్గరికి నడిచి వెళ్ళాలా? అవును సార్. కారే నా దగ్గరికి రమ్మని చెప్పు. సార్ సార్ కారు మీ దగ్గరికి రావాలి సార్. అవును, మీనేసే. అలాగే 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 సార్, అలాగే సార్. ఏమయ్యా డైరెక్టర్, ఏంటయ్యా ఇది? కారు దగ్గరికి వెళ్ళనంటాడేంటి? ఇలా సీన్లు మార్చేస్తే ఎలాగయ్యా? దొరికాడయ్యా ఇతను మనకి. మేడం హీరో గారు కారు దగ్గరికి వెళ్ళా, కారు హీరో దగ్గరికి వచ్చిన హీరో గారు నడుపుతారు కదా. సార్ మీటింగ్ ఏంటి? అవతల షూటింగ్ ఉంది. అందుకే కొత్త డైరెక్టర్ దగ్గర నేను చేయనయ్యా. సార్ మీరు కారుపై అలా వెళ్తారు సార్, కట్ చేస్తే పైన హీరోయిన్ గారు బట్టలు ఆరబెడుతూ ఉంటారు సార్. మీరు కింద నుండి హీరోయిన్ వైపు ఓరగా చూస్తారు సార్. ఏంటి? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కట్ చేస్తే కారు ఆగుతుంది సార్, హీరోయిన్ గారు పైన బట్టలు ఆరవేస్తూ ఉంటారు సార్. మీరేమో కింద నుంచి ఓరగా హీరోయిన్ వైపు చూస్తూ ఉంటారు సార్. అప్పుడు టైం ఎంతండి? మధ్యాహ్నం 12 సార్. మధ్యాహ్నం 12 గంటలకి నేను ఇలా కళ్ళెత్తి హీరోయిన్ కళ్ళలో చూస్తూ ఉంటే ఆ సన్ రేసు నా కళ్ళలో పడి నా గుడ్లు పేలిపోతే నేను గుడ్డోని అయిపోవాలి. అదే కదా నీకు గుర్తుందా? నీకు అదే సీన్ ప్లాన్ చేయటం. నేను గుడ్డోని అయిపోవాలి ఈ సీన్ తోటి, ఈ సినిమా తోటి. అలా కాదు, నేనే పైకి వెళ్తాను, హీరోయిన్ కిందకు వస్తుంది, హీరోయిన్ నా సార్ అలాగే సార్. ఏమయ్యా డైరెక్టర్, అసలు ఏమనుకుంటారయ్యా? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? 100 ఎకరాల మాగాడి అమ్మేసి ఈ సినిమాకి పెడుతున్నానయ్యా. మీ ఇద్దరు కలిపి నా నెత్తి మీద చెంగేసేలా ఉన్నారు. ఏంటయ్యా మీటింగ్లు? మీటింగ్ నాకు ఏంటయ్యా? అందుకే కొత్త నేను చేయను. వాట్ ఇస్ దిస్? నెక్స్ట్ వెళ్ళిపోదాం సార్. సార్ వెళ్ళు. మీరు ఆవిడ అలాగ మీ వైపు చూస్తుందా? చూసిన వెంటనే డ్రీమ్ సాంగ్ సార్. డ్రీమ్ సాంగ్? డ్రీమ్ సాంగ్. వెరీ గుడ్ సార్. ఆ డ్రీమ్ సాంగ్ లో మీరు రాజకుమార్ సార్. రాజకుమారా? వెరీ గుడ్. ఇప్పుడు నాకు రాజకుమారుడు అక్కడ మీకు పెద్ద కత్తి ఉంటుంది సార్. అంటే చిక్కడు దొరకడు, గోపాళ్ళు భూపాళ్ళు ఎట్టి రామారావు గారు కత్తి ఉంటుంది. అలాగా మంచి కత్తి ఉంటుంది సార్. కత్తి అలా తీసి ఆ గుర్రం అక్కడ ఉంటుంది సార్. గుర్రం దగ్గరికి మీరు అలా 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 నడుచుకుంటూ వెళ్తారు సార్. వెళ్ళి గుర్రం పైన ఇలా ఎక్కుతారు సార్. టకా 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 టకామని వెళ్తారు సార్. నేను మీరే సార్. నేను ఆ కత్తి తీసుకుని గుర్రం అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి దాని మీద ఎగిరి ఎక్కి స్వారీ చేస్తారు. సారీ చేస్తారు సార్. గుర్తులేదా? అదే సార్, నేనంటా కత్తి తీసుకుని గుర్రం అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ఎగిరి ఎక్కి కూర్చుని స్వారీ చేస్తాడు. స్వారీ అలా కుదరదా? అలాగేంటి? గుర్రాన్ని నా మీద వచ్చి ఎక్కి స్వారీ చేయమని చెప్పి థ్యాంక్ యూ హీరో గారు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. Thank మా you. జడ్జెస్ ఏమంటారు చూద్దాం. మీరు చాలా బాగా చేశారమ్మా. రెండోది, మీరు టోటల్గా మీరు క్యారెక్టర్ మొత్తం కూడా గౌతమ్ రాజు గారికి అడ్డంపడి చేశారు. బట్ కాన్సెప్ట్ కూడా సరదాగా ఉంది, బాగా నవ్వు తెప్పించింది. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. కొత్త వాళ్ళు కొంచెం మెరుగ్గా చేస్తారు, గౌతమరాజు బాగా చేస్తాడు. ఎంత బాగా చేసినా కొత్త వాళ్ళ బెరుకు వల్ల మార్కులు తగ్గించేయటం మంచిది కాదేమో అని నాకు అనిపించింది మనసులో. ఎందుకంటే
కొత్త వాళ్ళు చేయని పాత వాళ్ళు చేయని కలిసి చేయని ఏం చేయని ఈ టీంలో త్రూ అవుట్ నవ్వుతూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Right. సార్. నేను చూస్తా ఉంటే చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగా ఉంది. ఓ గొప్ప చెప్పాను. ఇష్టం వచ్చేది మాట్లాడకు, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడుతున్నావు అన్నయ్య. శివారెడ్డి, అనే నెక్స్ట్ టీముని పిలిచే ముందు చిన్న డౌటు. జనరల్గా ఏ మనిషికైనా అమ్మ అంటే ప్రాణం ఇష్టం. అవునండి. మీ అమ్మగారు నిన్ను చూసి ఆశ్చర్యపోయిన లేకపోతే విస్తుపోయిన సంఘటన ఎప్పుడైనా జరిగిందా? తెల్లబోయిన సంఘటన ఎప్పుడైనా జరిగిందా? జరిగింది. ఏంటది? ఒకసారి మా అమ్మ ఇంటికి సున్నాలు వేసేవాడిని తీసుకురారా అని అంటే నేను మా మాస్టర్ని తీసుకొచ్చాను. అదేంటి ఇంటికి సున్నం వేయాలి కదా. అదే ఇంటికి సున్నాలు వేసేవాడిని పిలుచురారా అంటే నేను మా మాస్టర్ని పిలుచుకొచ్చా. మా అమ్మ ఆశ్చర్యపోయింది. అదేంట్రా మాస్టర్ని తీసుకొచ్చావంటే ఈయన ఎప్పుడు నాకు సున్నాలు వేసేవాడమ్మా. నువ్వు అంత ఎడ్యుకేటెడ్ అనమాట. పరీక్షల్లో సున్నా పరీక్షల్లో ఎప్పుడు నాకు సున్నా వేసేవాడు. నేను చదువుకునేప్పుడు మా ప్రిన్సిపాల్ గారు సాటిస్ఫాక్టరీ అని రాసేవారు చాలామందికి, ఏది కాండక్ట్ సర్టిఫికేట్లో. నాకు అలాగే రాశారు. నేను అన్నాను, ఏమండి పక్క మా మా కొలీగ్ మా స్టూడెంట్ అడిగాడు, ఏమండి సాటిస్ఫాక్టరీ అని రాశారేంటి, గుడ్ అని రాయొచ్చు కదా అన్నాడు. నేను అన్నా, ఆయనకి గుడ్ స్పెల్లింగ్ రాదా, ఇదే రాస్తాడు ఆయన ఎప్పుడు. 2 రోజులు సస్పెండ్ చేశారు కాలేజీలో. మన కామెడీ గ్యాంగ్లో అదరగొట్టడానికి వస్తున్నారు కళ్యాణి గ్యాంగ్. నమస్కారం. నమస్తే. మీకు ఏంటండి ఆ స్వింగ్ బై బర్త్ వచ్చిందండి, లేటెస్ట్గా వచ్చింది? కరాటే నేర్చుకుని కొంచెం ఇలా అయిపోయింది సార్. కరాటే నేర్చుకుంటే ఊపిరి వస్తుందండి? అవును సార్, కొంచెం ఊపు వస్తుందండి. యాక్చువల్లీ కరాటే నేర్చుకుంటే ఇలా ఉంటారు కదా, మీరేంటి అలా అలా ఉంటున్నారు? అంటే సార్తో కలిసి మొన్న మధ్య ఒక సినిమా చేశాను, అందులో సార్ ఈ క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ నాకు వచ్చి కొంచెం నేను కూడా ఊగడం మొదలు. హలో బాజీ, బాగున్నా? బాగున్నాను బాబాయ్. ఏంట్రా ఇక్కడ రే, షర్ట్ ఏంట్రా? ఏం బాబాయ్? ఈ షోల్డర్ ఏంటిది? ఏం బాబాయ్? ఈ చెయ్యి ఏంటి, ఆ చెయ్యి ఏంటి, అసలు ఐరన్ ఉందా? రే, డ్రెస్ సెన్స్ ఉండాలిరా, నన్ను చూసి నేర్చుకోరా. కటింగ్ ఏంట్రా, ఆ గడ్డం ఏంట్రా బాబాయ్? అసలు నీ వయసు ఎంతరా? 59 ఉండొచ్చు. 50 లాగా ఉన్నాను, 50 లాగా ఉన్నావు. రే నేర్చుకోరా. సరే బాబాయ్. అదేంటి ఇక్కడ అనకాపల్లి మ్యాట్ని సినిమాకి వెళ్దామని వచ్చాను బాబాయ్. ఓహో, అనకాపల్లి మ్యాట్ని సినిమాకి బయలుదేరావా? అబ్బా, తుళ్ళు గారు చెప్తున్నామేట్రా బాబాయ్ బాగుంది బాబాయ్. ఆగాగా, దేశం అంతా స్వైన్ ఫ్లూతో బాధపడుతుంటే లవ్ ఫ్లూతో బాధపడుతున్నట్టున్నాడు ఏంటి? బాబాయ్ వీడు అమ్మాయిని పడేసేద్దామనే. అవును బాబాయ్. అమ్మాయిని పడేయడం అంత ఆసమాసి కాదురే బాజీ, దానికి ఒక లెక్క, ఒక కథ, ఒక కమామేసి ఉంటాయి. చెప్పు బాబాయ్. అమ్మమ్మమ్మ, మన ఏజ్లో 8 మందిని పడేసాం. ఊరుకో బాబాయ్, అన్నీ ఇలాగే చెప్తావు. ఊరి బాజీ, అంటే నేను చెప్పి ఈ మాటలు మీకు నమ్మకం లేదంట. లేదు బాబాయ్. రండిమే పందెం బాబాయ్. పడేమంటే వెళ్ళు. పోతా చూడు బాబాయ్. చూసి నేర్చుకోరా. సరే బాబాయ్. యంగ్ అండ్ ఎనర్జెటిక్ లా ఉన్నారా? పడేస్తాను, చూసి నేర్చుకో. సరే బాబాయ్. బాబాయ్ చూస్తూ ఉంటా. వెరీ గుడ్. వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర. గుడ్ మిడ్ డే మార్నింగ్. మేడం, మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. వాట్ ఏ డ్రెస్ సెన్స్, వాట్ ఏ హెయిర్ స్టైల్, వాట్ ఏ కలర్, వాట్ ఏ ఫ్యాట్, వాట్ ఏ బ్యూటీ. మీరు మేడం, మీరు అంటే ఏంటి ఏంటి అమ్మా అలా చూసా? అంతా చూశాను బాబాయ్. నీకు గట్టిగా వాసింది కదా. పొరపాటుపడుతున్నా బాజీ, లవ్వులు ఇటువంటి షరా మామూలే. కొట్టిందనుకున్నా
బాబాయ్ ఊరుకో బాబాయ్, నీకేం పడగొట్టం వచ్చింది? నేను వెళ్ళి పడగొట్టినా ఏంటి ఈ వయసులో? ఆల్ ద బెస్ట్ బాబాయ్. నేను చాలా మందిని పడగొట్టాను బాబాయ్. వద్దాం వెళ్ళరా. ఇది 2 చెంపలు పగిలిపోవచ్చు బహుశా. మీరు చాలా అందంగా ఉన్నారు. రెండో చెంప ఏమండి మీ హెయిర్ స్టైల్ సూపర్ అండి. ఏమండి నాకు మ్యాజిక్ తెలుసండి. మ్యాజిక్ నాకు చాలా ఇష్టం. చెయ్యి చెయ్యి చెయ్యి. ఏమీ లేదండి, ఇక్కడ ఇలా ఒంగోని మనకు కావాల్సిన వస్తువు ఏదో కోరుకున్నాం అనుకోండి, వెంటనే దొరికేస్తుందండి. ఏది కావాలంటే అది. ఏది కావాలంటే అది వచ్చేస్తుందండి. ఇప్పుడు సపోజ్ ఒంగోండి, ఒంగోండి, అబ్రకదబ్రా అబ్రకదబ్రా దబ్రకబ్రా ఉంగరం కోరుకున్నాను, వచ్చేసిందండి. ప్యూర్ గోల్డ్ అండి. అవునండి. ఇప్పుడు మీకు కూడా కావాలంటే నేను వంగుంటాను, మీరు వంగోండి. మంత్రం మాత్రం మీరు మనసులో నక్లిస్ డైమండ్ ఏది కావాలంటే అది వచ్చేస్తుందండి. వంగోండి. ఇంకా బాగా ఆబ్రకదబ్రా దాబ్రకాబ్రా. బాబాయ్ తడగొడిసా. సచ్చినోడా నువ్వు పడిన బట్టి ఆ మ్యాజిక్ ఈ మ్యాజిక్ జిమ్మిక్కు నాజిక్ అని చెప్పి నన్ను అడగారు కొట్టేస్తావా? ఓ సచ్చినోడా కానీ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఇంత ఈజీగా పడేయచ్చా? అదే తర్వాత మామూలుగా ఇది స్కిట్ కాబట్టి సరిపోయింది. మామూలుగా పడేస్తుంటే ఒకసారి మీకు అసలే కరాటే వచ్చు కదా. సరే నాకెందుకు లేకూడవు కానీ అన్నట్టు మరి ఫలానా రకంగా పడేస్తాడు అనేది ఫస్ట్ నుంచి అర్థమైపోతుంది సార్ ఆడియన్స్కి. నెక్స్ట్ చేయబోయే దాంట్లో ఇంకొంచెం బాగా తప్పకుండా improve సార్ చేయండి. మ్యాక్సిమం. ఓకే మనం ప్రజెంట్ చేస్తున్న స్కిట్ కూడా ప్రేక్షకుడిని ఆదరించుకో వాళ్ళకి అలరించే విధంగా ఉండాలి. ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. తప్పకుండా సార్. ఓవరాల్గా ఇట్స్ ఓకే. ఓకే సార్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చిన్న బ్రేక్ చేసుకుందాం. ఆకనే జమదాకనే స్మాల్ బ్రేక్. ప్రపంచంలో అత్యంత పిసినారు ఎవడు సార్? నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కూడా జడ్జెస్ మీద ఏదో ఒక కౌంటర్ వేయాలని ట్రై చేస్తున్నావు. మన వెళ్ళిపోయాడు లోపల శబ్దాలు. వెల్కమ్ బ్యాక్ టు కామెడీ గ్యాంగ్. శివారెడ్డి గారు సార్ మీకు ఆంధ్రప్రదేశ్లోను ప్రవాసాంధ్రుల్లోనూ అన్ని చోట్ల మీరు అమెరికా దుబాయ్ ఎక్కువ వెళ్తుంటారు షోలకి. మీ షోల్ని అంటే మీ ఏకపాత్రాభినయాల్ని మీకున్నంత పాపులారిటీ ఇంకెవరికి లేదు. ఏ క్వశ్చన్ అడగండి ఏదో ఒకటి స్పాంటేనియస్గా చెప్పేస్తాడని అంటుంటారు. ప్రపంచంలో అత్యంత పిసినారు ఎవడు సార్? వాడి ఇల్లు కాలిపోతుందంటే ఫైర్ ఇంజన్ వాడికి మిస్డ్ కాల్ ఇచ్చేవాడు. అరే వెరీ గుడ్. ప్రపంచంలో అత్యంత పిసినారు ఎవరంటే లవ్ లెటర్ కూడా పోస్ట్ కార్డు మీద రాసేవాడు. చాలా బాగుంది. మరి మన కామెడీ గ్యాంగ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి గ్యాంగ్ జ్యోతి గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ జ్యోతి గ్యాంగ్. హాయ్ జ్యోతి గారు. బాగున్నారా? బాగున్నానండి. అదేంటి సార్ ఇన్ని ఫ్లవర్స్ బుకేస్ ఉన్నాయి, అవన్నీ నాకేనా? ఎవరు బాగా ప్రతిభతో ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఓకే. మీరు ఒకటి గెలుచుకున్నా అన్ని గెలుచుకున్నంత గొప్పతనం. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది సార్. ఎస్. జ్యోతి గారు నాకు ఒక చిన్న డౌట్. నువ్వు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కూడా జడ్జెస్ మీద ఏదో ఒక కౌంటర్ వేయాలని ట్రై చేస్తున్నావు ఏంటి? నాకు అర్థం కాదు. జడ్జెస్ చాలా ఇంప్రెసివ్ గా డ్రెస్సింగ్ అయి వస్తున్నారు. ఎంత కుళ్ళుకుంటున్నాడు. అది పైకి ప్రేక్షకులకు చెప్పేది కానీ లోపల అంతర్గతంగా మార్కులు. జ్యోతి గారు మీకు మార్కులే కావాలంటే నన్ను కాకపోతండి, నేను అలాగా జడ్జెస్ తో మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అంత ఇండైరెక్ట్ గా ఎందుకు అని డైరెక్ట్ గా చెప్తే అయిపోతుంది కదా. తొక్కలో మధ్యలో నేను ఎందుకు అంటారు? అంతే కదా. సరే అయితే మీరు చక్కగా పర్ఫామ్ చేసి మార్కులు కొట్టండి.
జై కికి జై చూసినాడు లేవా? ఎన్నిసార్లు చెప్పాను అల్లరి చేయొద్దని. ఇంట్లో పోయి కూర్చోలేవా? ఒక మూల కూర్చొని ఆడుకోలేవా? ఇంకొకసారి చేసామని చూస్తాను. మమ్మీ చాక్లెట్ నాకేనా? ఆ కేబుల్ వాడు వస్తాడు, బిల్ కట్టమని వస్తాడు. ఆ కేబుల్ వాడు ఎక్కడ వెళ్ళనివ్వదు, ఇక్కడ ఉండమని చెప్పు. ఆ కేబుల్ సరిగ్గా పని చేయట్లేదు. అలాగే. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది. నిజంగా నేనేనా ఇలా నీ జతలో బాబు మమ్మీని పిలువు డిష్ బిల్ తీసుకో. మమ్మీ బిజీగా ఉంది. మమ్మీ బిజీగా ఉందా? మరి నువ్వేంటి ఇందాక అలా తిరిగి పండుకున్నావు, ఇప్పుడేమో ఇలా తిరిగి పండుకున్నావు? అదా, అది ఏ సైడ్ క్యాసెట్ అయిపోయింది, బి సైడ్ మార్చా. ఆ సైడ్ పడుకున్నప్పుడు ఏ సైడా, ఇలా తిరిగినప్పుడు బి సైడ్. బి సైడా? మరి స్పీడ్గా ఇంటికి వెళ్ళి అదా ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయింది అంకుల్. మరి స్లోగా చిన్నగా వెళ్ళింది ఏంది? అది చుట్టుకుపోయింది. ఏంటి? రీలు. నువ్వు భలే తెలియగలవాడివే. నేను చాలా తెలియగలని తెలుసా నీకు? అవునా? మరి డిష్ బిల్లు కట్టించుకోవటానికి మమ్మీ బిజీ చెప్పాను కదా. డాడీని పిలు. డాడీ కూడా బిజీనే. ఏమిటి? మమ్మీ డాడీ బిజీయా? ఇద్దరు బిజీగా ఉన్నారు. అయ్యో బాబాయ్, అయ్యో బాబాయ్, అమ్మో, అయ్యా, అమ్మో, అదో. అదా, అది మాకు మావులే. ఆ శబ్దాలు ఏమిటి నాయనా? అదే అంకుల్, మమ్మీ డాడీ షర్టు ఉతుకుతోంది. ఏమిటి? మమ్మీ ఆ, డాడీ షర్ట్ ఉతుకుతోంది. మరి ఆ అరుపు లేదు నాయనా. మరి అందులో డాడీ ఉన్నాడు కదా, ఏది? అందులో డాడీ ఉన్నాడు. డాడీ ఉన్నాడా? ఆ, డిష్ అన్నాడు, ఆ. మళ్ళీ వస్తాను బాబు. కాదు, నిన్ను ఉండమంది మమ్మీ. బాబు ఆ. నాకు అసలే పెళ్లి కాలేదు. మమ్మీ డిష్ అంకుల్ వచ్చారు. మమ్మీ ఏడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వెళ్ళిపోయాడు. డిష్ అంకుల్ బుష్మని వెళ్ళిపోయాడు. లోపల శబ్దాలు విని నీకు చెప్పానా ఉంచమని చెప్పి? నేను ఉండమన్నాను, వెళ్ళిపోయాడు. చేయనమ్మా. ఎవడో ముస్టుడు వచ్చాడు చూడు. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. రూపాయి ధర్మం చేయమ్మా. ఏంటి ఏంటి ఇంట్లోకి వచ్చేస్తున్నావు? వెళ్ళు వెళ్ళు, ఫస్ట్ వెళ్ళు. ఎంత
ప్రకాష్ గ్యాంగ్. ఏదో తొక్కుతూ వచ్చినట్టు అనిపించింది. ఎక్సర్సైజ్ మార్నింగ్ ఓ దేని మీద? కాళ్ళ మీద. ఫ్యామిలీ ప్యాక్. మీరు ఇది అది చేయాల్సిన అవసరం లేదు. మీరు 1 కిలోమీటర్ నడిస్తే చాలు ఎక్సర్సైజ్ చేసినట్టే. జూబ్లీ హిల్స్ వాళ్ళు అడుగుతున్నారట, మేము మొత్తం ఫ్లాట్ చేయాలంటే చాలా టైం పడుతుంది, డబ్బు పడుతుంది. ప్రకాష్ గారిని ఒక 4 days తిరిగేస్తే మొత్తం కొండలన్నీ ఫ్లాట్ అయిపోతాయి కదా. అంటే రోడ్డు ఖర్చు తగ్గుద్దాం వాళ్ళకి. యాండి వస్తున్నా. ఏంటే నేను చెప్పినవన్నీ గుర్తుంచుకు రాసి చచ్చారా? మీకు అసలే మతి మరపు ఎక్కువ. ఏంటే నేను అసలు అన్నీ రాశాను. ఇదిగో. అవును, ఇప్పుడు అన్నీ అవసరం అంటావా? అవసరమే, ఖచ్చితంగా అవసరమే. పొద్దున్నే వచ్చి వాడు నన్ను ఎన్నేసి మాట్లాడినాడు. వాడంతా చూడవలసిందే. చూడండి నేనేం చేస్తాను. పదండి. ఈ షాపు అన్ని ఎక్కడ దొరుకుతాయో ఏమో. షాపు వెతుక్కోవద్దు. పదండి. ఏంటే మనకు కావాల్సిన జంతువుల షాప్ అండి. రండి, రండి. పద పద పద. స్వాగతం స్వాగతం. రండి మేడం, రండి రండి సార్ రండి. మీకు మీ పిల్లలకు ఏ జంతువు కావాలని ఇప్పిస్తాం. చెప్పండి, మీకు నల్లులు కావాలా, బల్లులు కావాలా, ఇంత పెద్ద జిరాఫీలు కావాలా, ఇంత చిన్న చీమలు కావాలా? చీమలు 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 ఏం కావాలని ఇప్పిస్తాం మీకు. చెప్పండి. పాములు కావాలా, పులులు కావాలా? వీడే పెద్ద జంతువులు అన్నాడు. మా లిస్ట్ లో ఏమున్నాయో అవి ఇవ్వు చాలు. అంటే కుక్కలు కుక్కలు కావాలా? 2 కావాలి, 2 కావాలి. అంటే పిల్లులు. కరెక్ట్ గా చెప్పారు. పిల్లలు కావాలా? అవి కూడా 2 కావాలి. యాదగిరి 2 కుక్కలు అమ్మగారికి, 2 పిల్లులు బాబుగారికి ప్యాక్ చేసి బిల్లు కూడా పట్టుకరా. అబ్బా నీ కంగారు పాడుగాను. అప్పుడే కాదయ్యా, మా లిస్ట్ లో ఇంకా చాలా ఉన్నాయి. అన్ని ఇచ్చిన తర్వాత మొత్తం బిల్లు రాదు గాని. ఏమి నా భాగ్యం. మీకు ఇంకా జంతువులు కావాలా? చెప్పండి అమ్మా, చెప్పండి. రాసుకో బాబు. అలాగే. 300 బొద్దింకలు. 300 బొద్దింకలా? దానిలో బుజ్జి బుజ్జివి 200, పెద్ద పెద్ద సైజు 100 కావాలి. అదిగో బాబు, ఈ సైజు ఇంత పెద్దవి ఒక 20 సాలిడ్లు కావాలి. 20 సాలిడ్లే? చెప్పండి. పందికొక్కులు 6 సైజు సైజు మా ఆయన సైజు కావాలి. అలాగే ఉండండి. ఇంకా ఇప్పటికి ఇంతే. అవన్నిటికీ లిస్ట్ రాసి. ఏమి నా భాగ్యం. కూరగాయల షాప్ లిస్ట్ పట్టుకొచ్చినట్టు ఇలా మా జంతువులు అమ్మే షాప్ లిస్ట్ పట్టుకొచ్చి మరీ కొట్టున్నారు. మేడం, నాకు చిన్న డౌట్. చెప్పు. మీరు చిన్న సైజు జూ లాంటిది ఏమైనా పెడుతున్నారా? అబ్బే అవేమీ లేవు నాయనా. ఈవేళ పొద్దున్నే మా హౌస్ ఓనర్ వచ్చి ఇల్లు ఖాళీ చేయండి అన్నాడు. అంతవరకు బాగా ఉంది. అతను ఇల్లు మాకు అద్దెకిచ్చినప్పుడు ఎలా ఉందో తిరిగి ఇచ్చేటప్పుడు కూడా అలాగే ఉండాలట. అందుకని ఇవన్నీ. తిరుపతి ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. పెట్స్ గ్యాలరీని పెట్టారు. ఇక్కడ వీళ్ళు వచ్చింది జంతువులు కొనడానికి, అక్కడేమో టాయ్స్ పెట్టారు. దానికి మీరేం చెప్పాలని చెప్పంటే వీళ్ళు ఏదైనా అదేంటి జంతువులు కదా మీరు అమ్మేది బొమ్మలు పెట్టారంటే అని వీళ్ళు అడిగితే, అమ్మ నిజమైన జంతువులు ఇక్కడ పెడితే పారిపోతాయి, అందుకే ఐడియా కోసం మామూలు బొమ్మలు పెట్టాం అని ఒకటి అంటే అది ఏదైనా కవర్ అయిపోయేదేమో. బట్ ఈవెన్ దెన్ చాలా బాగా చేశారు. ప్రత్యేకంగా ఏమనిపించిందంటే అప్పుడు గెటప్లు, అప్పుడు వేషాలు, అప్పుడు భాష మళ్ళీ దీంట్లో రాకుండా ప్రత్యేకంగా ఒక సెపరేట్ యాక్టర్ లాగా చేశారు చూడు, అది బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ మార్క్స్. బచాओ बैंग बैंग. ఆంటీ అంకుల్ అన్నయ్య అక్కయ్య మీరు ఎక్కడికి వెళ్ళకండి. మరి 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 మనం ఒక బ్రేక్ తీసుకుందామా? ఓకే, టేక్ ఎ స్మాల్ బ్రేక్. హలో సూపర్. ఎరా నేను చెప్పిన పని ఏం చేసా? పుచ్చకాయలా పడాలంతే. ఏమనుకుంటున్నారు? లైక్ అమెరికా. యా యా యా. ఇలా నిలబడి చూస్తున్నా అనుకో, ఆ బిల్డింగ్ ఇలా పడిపోయినట్టు ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు కామెడీ గ్యాంగ్. సో ఈ విధంగా మన కామెడీ గ్యాంగ్ ఫస్ట్ రౌండ్ ముగిసిందండి. మరి ఇప్పుడు సెకండ్ రౌండ్ లోకి వెళ్దాం. లెట్స్ వెల్కమ్ కరాటే కళ్యాణి. అబ్బబ్బబ్బబ్బబ్బా
ఈ బస్సులు ఎప్పుడు టైంకి రావు కదా. అసలే ఒంటరి ఆడదాన్ని. హైదరాబాద్ సిటీలో ఎక్కడ చూసినా యాసిడ్ దాడులు, దారి దోపిడీలు, ఆడవాళ్ళకి రక్షణే లేకుండా అయిపోతుంది. అసలే ఒక్కదాన్ని ఉన్నాను, చీకటి పడిపోతుంది. సాయినాథా, నాకు కొంచెం ధైర్యం నాయనా. ఎవరైనా ఇటు వస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అమ్మో, ఎవరు ఇటే వస్తున్నట్టున్నారు. వీళ్ళెదురుగా ఏదో నేను మొత్తానికి బిల్డప్ ఇస్తాను. బీ బ్రేవ్ కళ్యాణి, బీ బ్రేవ్. హలో హలో, సూపర్. ఏరా, నేను చెప్పిన పని ఏం చేశా? ఏమనుకుంటున్నాను? 50 తలకాయలు పుచ్చకాయలు లేవదీసా. ఏమనుకుంటున్నారేమో? భయం లేకుండా పోతుందా? రేపు నేను కడపలో అడుగు పెట్టేసరికి వాడి తలకాయ కాల్ దగ్గర పుచ్చకాయల పడాలంటే ఏమనుకుంటున్నారు? నన్ను చూస్తే హడలిపోవాలా? ఏమనుకున్నారు? చెప్పారు వీరా. పోరా. షూ కంపెనీ మిషన్ అర్థమైందా? అందులో ఒక పక్క నుండి ఇలా దున్నపోతుంది తోసాను అనుకో, అటు నుండి షూ వచ్చేస్తుంది. మరి అలాంటి కంపెనీ బాబాయ్. మా ఇంట్లో మిషన్ ఉంది అంటే కొంచెం పాతది అనుకో, కానీ క్వాలిటీ ఎక్కువ. నువ్వు దున్నపోతుంది దొత్తి బూట్లు వచ్చింది, కానీ నేను తట్టలతో పాత చెప్పులు షూలు వేస్తుంటే దున్నపోతు బయటకు వచ్చి బతుకున్నదా? మరి లేసులు ఎలా వస్తాయి బాబు? దున్నపోతుకు తోక ఎక్కడి నుంచి వస్తుంటమ్మా? స్కిట్ బాగా వేశారు. థ్యాంక్ యూ. ఆ చివరిలో కొంచెం క్లారిటీ కోల్పోయారు. లేసులు ఎలా వస్తాయనేది జడ్జిలకే వినపడకుండా వచ్చేసింది. ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. లేసులు ఎలా వస్తాయి ఏంటంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? ఏం చెప్పారు మీరు? దున్నపోతు తోక అవేనమ్మా అనే చెప్పారు. మరి దున్నపోతు తోక ఎక్కడదమ్మా? అది క్వశ్చన్ కన్ఫ్యూజ్ అవడం వల్ల ఆన్సర్ కూడా కన్ఫ్యూజ్ అయింది. అది రెక్టిఫై చేసుకోండి. ఓకే. ఎంఎస్ గారు చెప్పినట్టుగా పంచ్లో క్లారిటీ మిస్ అయింది. అది తప్పితే మిగతా త్రూఅవుట్ హ్యాపీగా నవ్వించారు. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. లెట్స్ వెల్కమ్ తిరుపతి ప్రకాష్ గారు, అంజీ గారు అండ్ అనురాధ గారు. Darling. Yes, darling. I don't like India. Yeah. I like America. Yeah. India is a very hot country, you know. Yes. America is a very cool country. Yeah. You know, America in big buildings. Yeah. India में small good size. Yeah. You are correct, darling. Come, we'll go. అరే తిరుపతి, అరే అమ్మ గుర్తుపట్టేశాడు. రామేశ్వరం వెళ్ళిన శనీశ్వరం తప్పలేదని ఈ సచ్చినోడు ఇక్కడ పట్టేశాడు. ఐఎమ్ నాట్ తిరుపతి, జాన్ తిరు. మాత్రం గుర్తుపట్టలేమేవరా? మా ఊరు తిరుపతి గాడి కాదు నువ్వు. కరెక్ట్ గుర్తుపట్టేశారా? అవునరా,
ఈ గెటప్ ఏంటి, ఆ తొక్కలో ఇంగ్లీష్ ఏంటి, ఏంట్రా ఇన్నాళ్ళు ఎక్కడికోయావు? ఏం లేదురా, నేను ఈ మధ్య అమెరికా వెళ్ళిపోయాను. ఓహో, ఎందుకు జాబ్ చేయడానికి? జాబా పాడా ఏం లేదురా. దా, మన ఊర్లో ఒక వింత ఉందా, విశేషం ఉందా, ఏముందని ఇండియాలో ఉండమంటావురా? అది అమెరికాలో అయితే ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు, అబ్బాబాబాబాబా, ఎన్ని వింతలు ఉంటారు అక్కడ. అమెరికాలో అన్ని వింతలు ఉంటాయా? అబ్బో ఇదా, నువ్వు ఒక్క వింత విన్నాను కింద పడి దొరుకుతా కదా అని. ఒక వింత చెప్పు. మన దేశంలో ఒక 1000 అంతస్తుల బిల్డింగ్ చూశాను. చూడలేదు. మరి అదే అమెరికాలో అయితే 1000 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. అదిగో నువ్వు ఆ బిల్డింగ్ ముందు వెళ్ళి ఇలా నిలబడి చూస్తున్నావు అనుకో, ఆ బిల్డింగ్ ఇలా పడిపోయినట్టు ఉంటుంది. మళ్ళీ అది వింత కదా, కానీ అది పడదు. ఇంకో విషయం తెలుసా నీకు? అమెరికాలో విమానాలు ఆకాశాన్ని రాసుకుంటూ అని వెళ్ళిపోతాయి. తేలిపోతే అంటే ఆకాశాన్ని అంటుకున్నాం కాదు, ఆకాశానికి 2 అడుగుల కింద నుంచి అన్నమాట. నీకు ఇంకో విషయం తెలుసా? సబ్మెరియన్ అంటే తెలుసా నీకు? తెలియదు. అంటే జలంతర్యామి. అంటే అవి సముద్రంలో భూమిని రాసుకుంటూ వెళ్ళిపోతాయి. డ్రైవర్ గంట ఇష్టపడితే అబ్బే రాసుకుంటూ కాదురా, ఒక 2 అడుగులు పైన వెళ్తుంది. రే, మీ అమెరికాలో అంత ఇంత కాదు కానీ మన ఊర్లో కూడా ఒక చిన్న వింత జరిగింది. ఇండియాలో మన ఊర్లో వింత. ఐ డోంట్ బిలీవ్. నేను చెప్పేది వినండి. ఏంటో వింత చెప్పులో అందరూ ముక్కుతో అన్నం తింటారు తెలుసా? ముక్కుతో అలా తింటారా? ముక్కుతో అంటే ముక్కుతో కాదురా, 2 ఇంచుల కింద నోటితో. పదవే మనం వెళ్తాం. అమెరికా అంట, అమెరికా. వావ్, సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది స్కిట్. థ్యాంక్ యూ. మరి మా జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ఏవిఎస్ గారు. అందరు ముగ్గురి పెర్ఫార్మెన్స్ బాగుంది. కాన్సెప్ట్ పాత అయినప్పుడు కూడా కొత్తగా ఫ్రెష్గా చేశారు. ఇట్స్ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. ప్రకాష్ పెర్ఫార్మెన్స్ తోటి కొత్తదిలాగా కనిపించింది. థ్యాంక్ యూ సార్. అట్లాగే మిగిలిన వాళ్ళు కూడా టీం వర్క్లో బాగానే రాణించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉల్లాసంగా ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కామెడీ గ్యాంగ్ వార్లో టేక్ ఎ స్మాల్ బ్రేక్. నెట్ జారిపోయింది. ఇలా అయితే నేను చెప్పను. పోనీ అమ్మ, చెప్పమ్మా. మా చుట్టుపక్కల అందరికీ తెలుసు సార్. సింగర్ చచ్చిపోయారమ్మా. వెల్కమ్ బ్యాక్ టు కామెడీ గ్యాంగ్. సెకండ్ రౌండ్ లో నెక్స్ట్ వస్తున్నటువంటి గ్యాంగ్ గౌతమ్ రాజ్ గ్యాంగ్. ఆవిడ సినిమా కూడా రమ్మంది. డాక్టర్ గారు ఏంటి చూడండి దెబ్బ ఎలా తగిలిందో. చాలా గట్టిగా తగిలింది. రక్తం కూడా కారుతుందండి. పడుతుంది లేవయ్యా. సరే, ఎక్కడ పడ్డా? మా ఇంటికి మెట్లు ఉన్నాయండి. ప్రతి ఇంటికి మెట్లు ఉంటాయి. ఆ మెట్టు మీద ఇలా అడిగేసిందా, మెట్టు జారిపోయింది. కాలు జారి పడిపోయావు. నా కాలు జారి పడిపోయిందా. దెబ్బలో ఏం చెప్తున్నా నీకు అర్థం అవ్వలేదు. నేను ఈ ఆయింట్మెంట్ రాసిస్తాను. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ రాయి, వెంటనే తగ్గిపోద్ది. డాక్టర్ గారు తగ్గిపోద్ది అంటారా? రాసిన తర్వాత అడగవేను. అలాగే డాక్టర్ గారు. తగ్గిపోతే వెళ్తాను డాక్టర్ గారు. ఏదో డౌట్లు నీకు. డౌట్ ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టుంటావు. నెక్స్ట్ కంపౌండర్ ఎవరు ఉన్నారా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏంటి నిన్న వచ్చానా? ఆయింట్మెంట్ రాయమన్నారా? రాశానా? తగ్గలేదు డాక్టర్ గారు. దెబ్బ తగిలిన చోట ఆయింట్మెంట్ రాయమని చెప్పానా? అలాగే రాశాను డాక్టర్ గారు. ఎక్కడ రాసావు? అక్కడ పడిపోన్నా, మెట్టి మీద పడిపోన్నా, ఆ మెట్టికి రాశాను డాక్టర్ గారు. వెళ్ళి నా నెత్తికి రాయిపోయావా? ఎలా తగ్గుతుంది? ఎక్కడ రాయవా? ఎక్కడ రాయి? దెబ్బ ఎక్కడ తగిలింది? ఇక్కడ తగిలింది కదా, ఇక్కడ రాయి. ఎలా ఇక్కడ రాయాలా? వెళ్ళు. ఏంటా న్యూసెన్స్ కేసులు విన్నావు? ఈవేళ ఏం బాగోలేదు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా.
మరేమో నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది డాక్టర్ గారు. చిన్న ప్రాబ్లం అయినా పెద్ద ప్రాబ్లం ఏమి కదమ్మా. ఏ ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేస్తాను, చెప్పమ్మా. మరేమో సార్ నేను మీకు క్లియర్గా చెప్తాను సార్. చెప్పమ్మా క్లియర్గా చెప్పు. మరేమో ఇటు చూడండి సార్. ఇదేమో నేను సార్. ఈవేళ నువ్వు. ఇదేమో రాజేష్ సార్. ఇదేమో రాజేషా? అతను ఎవరమ్మా? రాజేష్ అంటే బాయ్ ఫ్రెండ్. అర్థమైపోయిందమ్మా. ఇది నువ్వు, ఇది రాజేష్. తర్వాత అమ్మా? మరేమో నేను రాజేష్ని లవ్ చేస్తున్న సంగతి రాజేష్కి తెలుసు సార్. తెలుసు. మరేమో రాజేష్ నన్ను లవ్ చేస్తున్న సంగతి నాకు తెలుసు సార్. మరి ప్రాబ్లం ఏంటమ్మా? ఏంటి సార్ నన్ను చెప్పనివ్వరు? చెప్పమ్మా, ఇంకా ఉందటి. మరేమో నేను రాజేష్ని లవ్ చేస్తున్న సంగతి మా అమ్మ నాన్నకి తెలుసు సార్. మరేమో రాజేష్ నన్ను లవ్ చేస్తున్న సంగతి రాజేష్ వాళ్ళ అమ్మ నాన్నకి కూడా తెలుసు సార్. తెలుసు. ఇంక ప్రాబ్లమే ఉంది లేదు కదమ్మా. సార్ ఏంటమ్మా? చెప్పనివ్వండి. సరే చెప్పమ్మా, కంటిన్యూ చేయి. మరేమో నేను రాజేష్ని లవ్ చేస్తున్న సంగతి మా బంధువులందరికీ తెలుసు సార్. మరేమో రాజేష్ నన్ను లవ్ చేస్తున్న సంగతి రాజేష్ బంధువులందరికీ తెలుసు సార్. మరి ఇంక ప్రాబ్లం ఏముందమ్మా? సార్ ఇలా అయితే నేను చెప్పను. పోనీ అమ్మ చెప్పమ్మా. సరే సార్. తల్లిగా చెప్పు. మరేమో నేను రాజేష్ని లవ్ చేస్తున్న సంగతి మా చుట్టుపక్కల అందరికీ తెలుసు సార్. మరేమో రాజేష్ నన్ను లవ్ చేస్తున్న సంగతి రాజేష్ చుట్టుపక్కల అందరికీ తెలుసు సార్. ఇంక ప్రాబ్లమే లేదు సార్. అలా అంటారేంటి సార్? రాజేష్ నన్ను లవ్ చేస్తున్న సంగతి నేను రాజేష్ని లవ్ చేస్తున్న సంగతి మా ఆయనకి ఎవరు చెప్తారు సార్? డాక్టర్ గారు నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. వాట్ ఇస్ దట్? టెల్ మీ. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయని. ముఖ్యంగా మీ తల తిప్పడం ఉంది కదా, అది చాలా బాగుంది. జడ్జెస్ ఏమంటారో చూద్దాం. బాగుందండి స్కిట్. పేషెంట్ మీరు ఎక్కడో మధ్యలో కొంచెం టైమింగ్ ఏదో దెబ్బ కొట్టింది మీకు. డాక్టర్ గారితో మీరు చేస్తున్నప్పుడు చిన్న టైమింగ్ ఎక్కడో మిస్ కొట్టింది. బట్ ఎనీవే ఇట్స్ గుడ్. మీరు చాలా బాగా చేశారమ్మా, నో డౌట్ అబౌట్. చాలా బాగా చేశారు. ఆ చేంజ్ ఓవర్స్ అవి చాలా బాగా చేశారు, బాగా నవ్వించారు. ఇట్స్ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. భానుగారు, చెప్పండి. మీ అభినయం బాగుంది. ముఖ్యంగా ఆర్టిస్ట్ బ్రెయిన్లో పెట్టుకోవాల్సిన టైం సెన్స్ చాలా ల్యాగ్ చేశారు, అది కట్ చేసుకోండి. నీ క్యారెక్టర్ అయిపోయి కూడా స్క్రీన్ మీద కాసేపు ఉండాలి అనే ధోరణి ఉంది నీలో, అది ల్యాగ్ అవుతుంది దీనికి. ఓకే, దట్స్ ఆల్. వావ్, వాట్ యు వాంట్. గ్యాంగ్ గ్యాంగ్ బచాओ బ్యాంగ్ బ్యాంగ్. నీకు తిరుగులేదు, నీ టీంకు తిరగలేదు. నెక్స్ట్ టైం చాలా బ్రహ్మాండంగా వచ్చి ఎంఎస్ నారాయణ గారిని 80 మార్కులు ఇచ్చే విధంగా మీరు పర్ఫార్మెన్స్ చేస్తారని గట్టిగా నమ్ముతూ సవినయంగా మీ అందరికీ 2 చేతులు జోడించి ఓకే. ఆ పరంగాను ఆ కుర్రాడు ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి ఊరవతల పాడుబడ్డ దేవాలయానికి రమ్మన్నాడు. పాపం ఈ అమ్మాయి నిజమే అనుకుని ఆ కుర్రాడు మాటలు నమ్మేసి పాడుబడ్డ దేవాలయానికి సాయంత్రం వెళ్ళింది. ఆ కుర్రాడు ఏం చేశాడంటే పెద్ద కత్తి తీసుకుని ఆ అమ్మాయిని కచ్చా అని పొడిచి చంపేశాడు. మర్నాడు మామూలుగానే చూరుడు వదిలేదు. మరి నెక్స్ట్ వస్తున్నటువంటి గ్యాంగ్ జ్యోతి గ్యాంగ్. ఎంత బోర్ కొడుతుంది. ఒరే రాంబాబు, అమ్మా టైం ఎంత అయింది? 12 ఆ మధ్యలో ఉండొద్దమ్మా. ఈ టైంలో చిత్ర గారి పాటలు వస్తాయి కదా, వెళ్ళి పాటలు ఆన్ చేయి. అమ్మగారు, ఏమైంది? మధ్యాహ్నం దాకా పాటలు బ్రహ్మాండంగా వచ్చినాయి అమ్మా. మధ్యాహ్నం ఉండి ఉండి పుసుక్కులు ఆగిపోయిందమ్మా. ఏంటి పాడిపోయిందా? ఆగిపోయిందమ్మా. ఏం పోయిందా అని ఎప్పదీసా. ఎప్పదీస్తే దాంట్లో
సింగర్ చచ్చిపోయాడమ్మా, సింగర్ చచ్చిపోయాడు. సింగర్ చచ్చిపోయాడా? అవునమ్మా, టేప్ రికార్డర్లు. అవునమ్మా. ఎక్కడయ్యా సింగర్? అదేనమ్మా బొద్దింక. ఓ గాడ్, వీడి తెలివితేటలు తెల్లారిపోతున్నాయి. సరే, మొన్న ఎప్పుడు చెప్పావు కదా వాడెవడో ఉన్నాడు రాము అని చెప్పి, అవునమ్మా. వాడు ఆర్మీలో చేరుతాడని చెప్పావు కదా, అని పిలుచుకురా వెళ్ళు. వాడొట్టి తింగరోడమ్మా, ఏమి చెప్పినా వెండు సావడు. ఎందుకు? మనకే చెబుతాడమ్మా పైగా. అవునా, వాడు పని చెప్దాం, పిలుచుకో. అలాగేనమ్మా. ఏంటి ఆర్మీలో చేరనా అని చెప్పావు కదా? అబే అదేం లేదండి, నేను చేరనాను లేదండి. ఇప్పుడు ఆర్మీలో చేరతామండి. ఆర్మీలో చేరినాక యుద్ధానికి పంపిస్తారు కదండి. యుద్ధానికి పంపించారనుకోండి, అక్కడ ఒక చిన్న సిక్కు వచ్చిందండి. ఏంటి? యుద్ధానికి పంపించినాక ఒక సిక్కు వచ్చిందా? అవునండి. ఇప్పుడు యుద్ధంలో సస్తామా బతుకుతామా? బలేవాడు కదయ్యా, యుద్ధంలో సావకుండా బతకకుండా ఎట్ట వస్తారయ్యా? ఇప్పుడు బతికామనుకోండి సిక్కు లేదండి, సత్యామనుకోండి అక్కడ పెద్ద సిక్కు ఉందండి. ఏంది? సచ్చినా కూడా సిక్కుందా? అవునండి. అమ్మో, సచ్చిన తర్వాత కాలుస్తారా పూడుస్తారా అని. కాలుస్తారండి. ఇప్పుడు కాల్చారనుకోండి, దానిలో పెద్ద సిక్కు వచ్చిందండి. కాల్చినా కూడా సస్తే సిక్కు లేదండి, కాలిస్తేనే సిక్కు వచ్చింది. కాల్చినా కూడా సిక్కు వచ్చింది. అవునండి. కాల్చిన తర్వాత బూడిదని అక్కడే ఉంచుతారా గంగలో కలుపుతారా అని. మాలేవాళ్ళు కదండి, గంగలోనే కలుపుతారండి. ఇప్పుడు గంగలో కలిపారు అనుకోండి, గంగలో కలిపినది అలా సముద్రంలోకి వెళ్తుందా లేకపోతే పంటకాలంలోకి వెళ్తుందా? సముద్రంలోకి వెళ్తుంది, పంటకాలంలోకి వెళ్తుందండి. సముద్రంలోకి వెళ్ళింది అనుకోండి సిక్కు లేదండి, పంటకాలంలోకి వెళ్ళింది అనుకో పెద్ద సిక్కు వచ్చిందండి. పంటకాలంలోకి వెళ్ళినా కూడా పెద్ద సిక్కు అవునండి, పెద్ద సిక్కు. ఇప్పుడు పంటకాలంలోకి వెళ్ళింది అనుకోండి, ఆ పంట పొలాల్లో వెజిటబుల్స్ పండిస్తారా లేకపోతే ఆమోదం చెట్లు పండిస్తారా? మాలేవాళ్ళు కదండి, రెండు పండిస్తారండి. ఇప్పుడు వెజిటబుల్స్ పండించారు అనుకోండి సిక్కు లేదండి, ఆమోదం చెట్లు పండిస్తేనే సిక్కు వచ్చిందండి. ఆమోదం చెట్లు పండించినా కూడా సిక్కేనా? అవునండి. ఆమోదం ఇప్పుడు వంట ఆమోదంగా వాడతారా వంట ఆమోదంగా వాడతారా? మీరు వాళ్ళేవాళ్ళు అండి, వంట ఆమోదంగా వాడతారు, వంట ఆమోదంగా రెండు వాడతారండి. ఇప్పుడు వంట ఆమోదంగా వాడారు అనుకోండి సిక్కు లేదండి, వంట ఆమోదంగా వాడారు అనుకోండి పెద్ద సిక్కు వచ్చిందండి. ఏంటండి? వంట ఆమోదంగా వాడితేనే పెద్ద సిక్కు వచ్చిందా? అవునండి. ఇప్పుడు వంట విధంగా వాడారనుకోండి, ఇదే మీలాంటి మగాళ్ళు రాసుకున్నారు అనుకోండి నాకు అసహ్యంగా ఉంటుందండి. ఎందుకని గొప్ప? ఇలాంటి ఆడాలు రాసుకున్నారు అనుకోండి సిగ్గు అవుతుందండి. ఏది? ఏంటి ఇంకోసారి చెప్పు. చెప్పాను కదమ్మా, వాడు తెలియవాడని. అమ్మా జ్యోతి గారు చాలా బ్రహ్మాండంగా ఉంది. జడ్జెస్ దగ్గరికి వెళ్దాం. కొంచెం రణగుణధ్వని కింద ఉంది. ఎందుకు అలా ఉంది అంటే, ఇతను ఆపిన వెంటనే అతను స్టార్ట్ చేయాలి, మీరు ఆపిన వెంటనే ఆయన స్టార్ట్ చేయాలి, ఎదుటివాడు వినాలి, మనం మాట్లాడాలి. ముఖ్యంగా నాటకంలో కావాల్సింది అదనమాట. అయితే కాన్సెప్ట్ కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాల. నేను చనిపోయినా సరే ఆ బూడిద నాదు కాబట్టి, నా మైండ్ బూడిదలో కూడా వర్కౌట్ అవుద్ది కాబట్టి నేను సిగ్గుపడతాను అనేది చెప్పాలి. మళ్ళీ అంత లాంగ్ అబౌట్గా ఉంది నాకు అనిపించింది. ఓకే, జ్యోతి మీతో డైలాగ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచి కూడా మీతో టైమింగ్ మిస్ అవుతుంది కరెక్ట్గా. ఇది మర్చిపోవటం లేదా ఎక్కడో బ్లాంక్ అవ్వడం జరిగింది మీకు, అదొకటి. రెండవది ఏంటంటే ఇది స్కిట్ కాదు, క్యారెక్టరైజేషన్. అతని క్యారెక్టరైజేషనే మీరు చేశారు. సో ఫస్ట్ థింగ్ స్కిట్, టేక్ ఆఫ్, నేరేషన్, ల్యాండింగ్, ఈ మూడు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే స్కిట్ అందంగా ఉంటుంది. మరి ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్లో ఏ టీం ఎంత స్కోర్ గెలుచుకుందో ఒకసారి చూద్దామా? నవ్వండి, నవ్వించండి, ఆరోగ్యంగా జీవించండి. ఈనాటి మా ఈ కామెడీ గ్యాంగ్ మిమ్మల్ని బాగా అలరించిందనే భావిస్తూ మరి వచ్చే వారం ఇంతకంటే కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించడానికి మేము రెడీ అవుతాం. వచ్చే వారం మరో 4 కామెడీ గ్యాంగులతో కలుద్దాం.